కాళ్ళు గడ్డాలు పట్టుకుని మరీ కొన్నాను 20 రూపాయలకి. రూపా, ఊరంతా తిరిగాను పెద్ద డైమండ్ కొందామని, కానీ నీకంటే పెద్ద డైమండ్ ఎక్కడ దొరకలేదు. సారీ. హ్యాపీ బర్త్డే. ఏ ఆపు 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 ఆపు. బోలమ్మా. బాబు 2 కోళ్ళు ఇస్తావా? 2 కిలోలమ్మా. అదే అనుకుంటా. ఆనంద్, ఆనంద్, హాయ్. నీకోసం ఇవాళ డిన్నర్ ప్రిపేర్ చేశాను. బట్టలు మార్చుకొని వచ్చి. సారీ, నేను ఆల్రెడీ తినేసాను. కొంచెం తిను. 3 అవర్స్ కష్టపడి వంట చేశాను. చికెన్ చేశాను. కొంచెం తినడానికి ఏంటి? నేను చెప్తున్నాను కదా రూపా, నాకు ఆకలి లేదని. నువ్వు రోజంతా చేస్తే ఏంటి, 3 గంటల నుంచి చేస్తే ఏంటి? ఐఎమ్ నాట్ హంగ్రీ, దట్స్ ఆల్. కష్టపడి షాప్ నుంచి చికెన్ తీసుకొస్తే పెద్ద పోజ్ కొట్టాను అంటే ఒకసారి అడుగు. పోనీ కంపెనీ అయినా ఇవ్వచ్చుగా. దా. ఆనంద్, ఏ ఆనంద్, ఆనంద్, ఎక్కడికి వెళ్తున్నా? నేను వెళ్ళాలి రూపా. ఐ నీడ్ టైం టు మై సెల్ఫ్. అంతే. నా మూలంగానా? ఎవరి మూలానో నాకు తెలీదు, కానీ నేను వెళ్ళిపోవాలి. ఎప్పుడొస్తా? నాకు తెలీదు. వెళ్ళిపోయాడు మా అమ్మ. ఏడవకమ్మా, నడు. ఏమనలేదు. ఊరుకో అమ్మా, ఏడవకు. మళ్ళీ వస్తాడులే. రాండి వస్తోంది కదా, తప్పకుండా వస్తాడులే. అయినా రూపా, నీ మనసులో ఏముందో అతనికి చెప్తే కదమ్మా తెలిసేది. అరే ఆనంద్, మామ కాల్ చేసింది, వెళ్దాం రా ఒకసారి. మాట్లాడకుండా ఉంటే నాకెలా? Girl, I still remember the first time I saw you. In your eyes I saw lights shining bright. నా కాలు తొక్కావు. అయ్యో, ఓకే. పద వెళ్ళి కూర్చున్నా. Once I knew I was gonna love you. ఇట్స్ ఓకే, నాది తప్పులే. నేను చెప్పాను కదా రూపా, డాన్స్ నా వల్ల కాదని. జాగ్రత్త, కూర్చో. ఆనంద్, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఉండిపో ఇక్కడే. కాలు కింద పెట్టు, బెని కింద చూద్దాం. ఇట్స్ ఓకే, బానే ఉంది. ప్లీజ్ ఉండిపో. లేదు రూపా, నేను ఉండలేను. అసలు ఇప్పటికే వెళ్ళిపోవాలి, కానీ అలీ రిజల్ట్స్ వస్తాయంటే ఉన్నాను. నాకు ఇక్కడ అసలు బాలేదు. మెల్లగా. ఆనంద్,
నాకు ఇంక ఈ గొడవలు దెబ్బలాట్లు అక్కర్లేదు రూప. నా వల్ల కాదు. ఒక్కసారి నేను చెప్పేది వింటావా? నాకు మాట్లాడటమే కష్టంగా ఉంది. కొంచెంసేపు నా మాట విను ప్లీజ్. ఆనంద్, నువ్వు నాకు కావాలి, చాలా చాలా కావాలి ఆనంద్. కరెక్టే, నేను నీ మీద అరిచాను, గొడవ చేశాను. నీకు నేను దయ్యంలాగా కనిపించుండొచ్చు, కానీ ఆనంద్ అవన్నీ నేనెవరి దగ్గర చేయలేను, నీ దగ్గరే. నీకు అర్థమవుతుందా? ఆనంద్, ఫైనల్గా ఒకటి చెప్తున్నాను. నీకు అది నచ్చకపోతే నాకు చెప్పేసే, ఆ తర్వాత వెళ్ళిపో. వద్దులే, నీకు నచ్చకపోయినా ఉండిపో నా దగ్గర. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నీ మాటలంటే ఇష్టం, నీ నవ్వంటే ఇష్టం. ఆనంద్, టోట్లీ నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. I love you. Just tell me yes or no. అందరికి దూరంగా. మా పేరెంట్స్ తమ్ముడు కార్ యాక్సిడెంట్లో 8 సంవత్సరాల క్రితం పోయారు. ఆ రోజు నుంచి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. రాహుల్ వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు మా అమ్మని అడిగాను, ఓకే అన్ననా అని. యాక్చువల్లీ నేను అందరినీ అడిగాను, కానీ నీ విషయంలో నేను ఎవరికి చెప్పలేదు. నాకు తెలిసి అనిపించింది. కానీ ఇది నీకు తెలియాలి, రాహుల్ని నేను ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదు నీలాగా. రూపా, నాకు తెలియనక్కర్లేదు. నాకు చెప్పాలనిపించింది. ఏం లేదు, నువ్వు అడగకముందే నాకు తెలుసు నువ్వు అడగవని. బట్ లైఫ్లో ఎప్పుడైనా మనం దెబ్బలాడుకొని మాట్లాడుకున్నప్పుడు నువ్వు కోపంలో అడిగావనుకో, నువ్వు నాకు తక్కువగా కనిపిస్తావు. అది నాకు ఇష్టం లేదా ఆనంద్. నువ్వు అక్కడ ఉండాలి ఎప్పుడు, తెలుసా? నీకు జెల్సీ ఉందా? అఫ్ కోర్స్ నాకు అసూయ. ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది తెలుసా, నువ్వు ఎస్ చెప్తావేమోనని ఆ ఎన్ఆర్ఐ గాడికి. అయినా నీ సంగతి ఏంటి? ఐ యు జెలస్ ఆఫ్ మీ? నో నో. నేను ఎవరితోనైనా తిరిగితే పెళ్లి తర్వాత ఓయ్ బుద్ధు, నన్ను చూసుకోవటానికి నీకు నీ లైఫ్ అంతా సరిపోతుంది. ఇంకా నువ్వు వేరే అమ్మాయిని ఏం చూస్తావు చెప్పు? దేర్స్ మ్యాజిక్ అరౌండ్ మీ. ఓహో, వచ్చాడు. తినే రూపా. ఏంట్రా సడన్ లేమ్మాలే, మర్యాదలేమి వద్దమ్మా. నీ సంగతి తర్వాత చెప్తారా. మామ్, బాగా వేషాలు ఎక్కువే నీకు. శ్రీకాంత్, అనితని పిలు, మామని కూడా. హాయ్. హాయ్ అనిత. అమ్మా రాజు, ఆవిడ మా అమ్మ. శ్రీకాంత్, స్నూపి, సమతా బాబా అండ్ రూపా.
రూపా, వీడు రాజు. హాయ్. హలో. నీతో చాలా తిట్లు తిన్నాడే వాడే. అసలు నా ఫ్రేమ్ కట్టించుకుని పూజ చేయాలి మీరు. మీ ఇద్దరిని కలిపింది నేనే. కాఫీ టీ అడుగు. రూపా ఇటు రామ్మ ముందు నాతో మాట్లాడు. వచ్చి పక్కన కూర్చోమ్మా. అయినా వాడికి ఎలా తెలుస్తుంది నాకేం ఇష్టమో. టీయా కాఫీయా ఆంటీ? ముందు లోపలికి పద, చూద్దాం అసలు ఎలా పెడతావో కాఫీ. అరే మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, మీ ఇద్దరం లోపల మాట్లాడుకోవాలి. మా అమ్మ నాన్న, నా తమ్ముడు అందరూ కార్ యాక్సిడెంట్లో చనిపోయారా ఆంటీ? 8 ఏళ్ల క్రితం. నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటున్నావమ్మా అప్పటి నుంచి? రిలేటివ్స్ హెల్ప్ చేస్తానన్నారు, కానీ నాకే ఇష్టం లేదు. ఈ ఇంట్లోనే ఉండాలి అనుకున్నాను ఆంటీ, అంతే. అయినా మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, మేనేజ్ చేసేసా. ఒక విషయం చెప్పు, అసలు ఆనంద్ నీకు ఎందుకు నచ్చాడు? ఎందుకంటే ఏమో, ఆనంద్ నాకు చాలా చాలా నచ్చాడు. నాకు చాలా ఇష్టం. నాకు నవ్వు తెప్పిస్తాడు ఆనంద్. అదే ఎందుకు? ఐ థింక్ నేను మా అమ్మా నాన్నలతో ఎంత క్లోజ్గా, కంఫర్టబుల్గా, ఓపెన్గా ఉండగలను, ఆనంద్ దగ్గర కూడా అంతే క్లోజ్గా ఉండగలను. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఫ్రీ విత్ హిమ్. నాకే బాధ ఉండదు, రేపేమవుతుందో అన్న దిగులు కూడా ఉండదు, ఏ భయాలు అనిపించవు. నాకు ఆనంద్ అంటే చాలా ఇష్టం అమ్మా. సారీ ఆంటీ. ఏ పిచ్చి పిల్ల, నువ్వు నన్ను అమ్మానే అను. ఏమో ఆనంద్, నాకు తెలీదు. రూప మాత్రం నాకు చాలా నచ్చింది, కానీ మన వల్ల తన ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయింది. అది తెలిసి తను ఎలా రియాక్ట్ అవుతుందో నేను అసలు ఊహించలేకపోతున్నా. తనకు అడ్జస్ట్మెంట్ చాలా కష్టం రా. మనకు కూడా అంతే. మన సంగతి వదిలేసే, అసలు విషయం ఏంటంటే జరిగిందంతా తెలిసినా కూడా ఆ అమ్మాయి ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. రూపా ఒప్పుకుంటుందా? నిన్నెవరు కాదంటారా? నువ్వు నా ఆనంద్వి, కానీ రూపకి వెంటనే చెప్పే. ఐ లవ్ యూ అమ్మా. రూపా, ఈ విషయం నేను నీకు ముందే చెప్పాల్సింది, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నువ్వు అసలే హర్ట్ అయి ఉన్నావు. ముందే చెప్తే నువ్వు నన్ను దగ్గర కూడా రానిచ్చేదానివి కాదు. అందుకే ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. రూపా, మా నాన్న వల్ల మీ కుటుంబం ఎంత నాశనం అయిందో నాకు తెలుసు, కానీ అది కావాలని చేసిన తప్పు కాదు. దానికి ఈక్వల్గా మా ఫ్యామిలీ కూడా శిక్ష అనుభవించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా నాన్న ఈ లోకంలో లేడు. తనకు తానే అంత పెద్ద శిక్ష వేసుకున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీబడి, ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీబడి టూ. ఎందుకంటే మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. మీ ఫ్యామిలీ మూలానో లేకపోతే నాటకాలు ఆడో నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు రూపా. పెళ్లి చూపులతో గంటల్లో డిసైడ్ అయ్యి పెళ్ళిళ్ళ మీద ఇంప్రెషన్ లేక ఐ థాట్ ఐ షుడ్ ట్రై. నేను చూడగానే నాకు నచ్చావు. నేను అర్థం చేసుకొని అన్నీ సూట్ అయితే పెళ్లి చేసుకుందామని ఇక్కడే ఉన్నాను. అదంతా ఇప్పుడు అనవసరం. నువ్వు నాకు కావాలి, ఏది ఏమైనా కావాలి. దానికోసం నా పాస్ట్ని చేంజ్ చేయలేను, కానీ ఫ్యూచర్లో ఏం చేయమన్నా చేస్తాను. ఏమంటావు? రూపా, ఏమన్నా అవని ఆనంద్ వదులుకోకే.
రూపా రూపా రానా తడిసిపోతావు లోపలేడమా వస్తుంది లోపలేడు తడిసిపోతావు. చూడమ్మా రూపా, ఆయన ఒకసారి చూడు. ఈ 8 సంవత్సరాల్లో ఏమైనా కొన్ని సందర్భాల్లో నువ్వు నీ అమ్మా నాన్నని తమ్ముణ్ణి మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ ఆయన మాత్రం నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. చూడు. ఆంటీ, అవును, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు మతి లేకపోయినా నిన్ను తన కన్న కూతుర్లా చూసుకుంటున్నాడు. నిజమమ్మా. హాయ్ ఆనంద్, నాకు తెలుసు నువ్వు రూపా కోసం వెయిట్ చేస్తున్నావు కదా.